నమస్కారం. గాన గంధర్వులు ఘంటసాల గారి జయంతి ఈరోజు. సో సంగీత ప్రపంచంలో ఘంటసాల గారి గాత్రం వినని వారు, ఘంటసాల గారి పాటలు ఆస్వాదించని వారు ఎవరు కూడా ఉండరు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈరోజు మరి ఘంటసాల గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అదే రకంగా ఘంటసాల గారు మనకు అందించిన అమృతం వంటి ఆ పాటలు కొన్ని మనం గుర్తు చేసుకుందాం. సో చక్కటి డిస్కషన్ మనం ఘంటసాల గురించి ఇక్కడ చేద్దాం. నాతో ఉన్నారు గాయకులు లక్ష్మీరాజన్ గారు. మరి టాప్ లిస్టులో ఫ్యాన్గా ఎవరైనా ఉంటారు అంటే శివ్ గారు అని చెప్పాలి ఘంటసాల గారికి. వారి అభిమానం అయితే మామూలుగా మాటలలో వర్ణించలేము. ఎందుకంటే నిత్య జీవితంలో మనము ఉదయం లేవంగానే సాధారణంగా భగవద్నామ స్మరణ చేస్తాం. ఆ భగవద్నామ స్మరణ కూడా ఘంటసాల పాటలోనే అతను ప్రారంభిస్తాడు. ఎప్పుడు చూసినా ఘంటసాల గారి మాటే మాట్లాడుతూ ఉంటారు. కలిసినా కానీ ఘంటసాల పాటలు గుర్తు చేసుకుంటారు. ఎక్కడ ఏ గద్దె పైన కూర్చున్నా కూడా ఘంటసాల గారి గురించే చర్చిస్తూ ఉంటారు. రంగి శివ గారు మా మంత్రి వాస్తవ్యులు. సో ముఖ్యంగా ఘంటసాల గురించి వారు చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేసిన పాటలు, ఘంటసాల గురించి జీవిత చరిత్ర గురించి అద్భుతమైన విషయాలు ఒకసారి మనం చర్చిద్దాం. మొట్టమొదలు రంగి శివ వారి చేతిలో మొట్టమొదటి చూస్తే మనకు ఘంటసాల గారి పుస్తకమే కనిపిస్తుంది. సో ఘంటసాల గారి పుస్తకము మామూలుగా మనము రామాయణము భాగవతము ఎన్ని వందల సార్లు చదివినా కూడా మనకు తనివి తీరదని చెప్తాం కదా. ఈ పుస్తకం ఎప్పుడు కూడా అనునిత్యం వారి చేతుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఘంటసాల గురించి ఏదో ఒక శోధన చేస్తూనే ఉంటారు ఇప్పటికీ. సో రంగి శివ గారు, మిమ్మల్ని నేను ముఖ్యంగా 2-3 మాటలు అడుగుతాను. ఘంటసాల గారి పాట మీకు ఎందుకు అంత అమితంగా ఇష్టం? నాకు ఒక 15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన పాటలు విన్నాను. నేను విడిచిపెట్టలేకపోయినా ఆయన గొంతును. అంత అభిమానం, అంత ఇష్టం నాకు. సో కాలంలో మనకు తెలుసు టేప్ రికార్డులు లేవు. తర్వాత సినిమాలోనే వినేది. యాక్చువల్గా మనం పోతే సినిమాలోనే వినేది. ఆ సినిమా మళ్ళొకసారి 2 సార్లు కనుక సినిమా నడిస్తే అక్కడ పోయి కనీసం అక్కడ కూర్చొని పాట వచ్చిన సందర్భంలో పాటలు వినే ప్రయత్నం చేసేది. రికార్డ్, గ్రామ్ఫోన్ రికార్డ్ అందరి దగ్గర ఉండేది కాదు. రేడియో ఉండే, మీ ఇంట్లో రేడియో ఉండే. అఫ్కోర్స్ మీరు చెప్పినట్టు ఆ రేడియోలో పాటలు వినేది. సో ఆ కాలంలో అవకాశం లేని సమయంలో కూడా ఆ ఘంటసాల గారి పాటలు మరి విని ఎంజాయ్ చేసిన రోజులు అవి. సో ముఖ్యంగా ఘంటసాల గురించి మీరు ఏం చెప్తారా? గాత్రం గురించి కానీ ఘంటసాల గారి పాటల గురించి కానీ ఎలా అభివర్ణిస్తారు చెప్పండి. ఘంటసాల గారు డిసెంబర్ 4వ తేదీ 1922 సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాలో చౌటుపల్లి గ్రామంలో జన్మించారు. తల్లి రత్నమ్మ, తండ్రి సూర్యనారాయణ గారు. పూర్వీకులు శివార్చన పరులు, దేవాలయంలో పూజారులు వాళ్ళు. అన్న ఆదినారాయణ శాస్త్రి, తమ్ముడు సదాశివుడు, అక్క చెల్లెలు జయప్రద, వెంకట సుబ్బమ్మ, అన్నపూర్ణ. ఘంటసాల 11వ ఏట తండ్రి కీర్తిశేషులైనారు. సో ముఖ్యంగా ఇవన్నీ జనరల్గా అందరికీ చదువుతుంటారు, తెలుస్తుంది. 2-3 విషయాలు మిమ్మల్ని నేను అడుగుతాను. ఎందుకంటే ఘంటసాల గారు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. సో నేర్చుకున్న సందర్భంలో ఘంటసాల గారు ఎలాంటి కష్టాలు పడ్డారు అవి కొంచెం మీకు తెలిసినవి 2-3 జ్ఞాపకం చేసుకోండి. ఆయన 1943 మద్రాసు పోయినారు. ఎవరో చెప్తే మీరు సినిమాలో ఉండి మీ గొంతు బాగున్నది. ఆయనకు ఎక్కడ నీళ్ళు దొరకలేదు. ఒక పార్కులో ఉండేది. ఆయన అన్నం సంపాదించుకొని మధ్యాహ్నం తిని మూట కట్టి తల కింద పెట్టుకొని పార్కులో పడుకునేది. సాయంత్రం సంధ్య వారిచి రాత్రి భోజనం చేద్దామనే వరకు మూల తీసే వరకు మొత్తం చీవాలు. అట్లా ఎన్నో రోజులు గడిపాడు మహానుభావుడు. ఎవరు చెప్పారు? ఘంటసాల బలరామయ్య దగ్గర కొండి మీకు ఛాన్సులు దొరుకుతాయి అని ఎవరు చెప్పారు? అన్నట్టు ఆయన దగ్గర పోయినాడు. లక్ష్మణ జీతంలో ఆయనకు 1944లో ఛాన్స్ దొరికింది. దాంట్లో వాడాడు. మన దేశం సినిమాలో అతనికి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్. చిన్నది సాంగ్ అది, చిన్నది. అయితే లక్ష్మణ చిత్రంలో ఆయనకు
3-4 పాటలు పాడాడు ఆయన. స్వర్గసీమ సినిమాలో కూడా స్వర్గసీమ కీలుగుర్రం. తర్వాత కీలుగుర్రం చిత్రంలో ఆయనకు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చింది. గుడ్ గుడ్. అక్కడ నుండి ఆయన వెనుక తిప్పలేదు అసలే. యాక్చువల్గా దీనికంటే ముందు 1942లో స్వాతంత్రోద్యమంలో జైలుకు వెళ్ళారు. బళ్ళారి జైల్లో 18 నెలలు. అంటే 18 నెలలు కాలం ఘంటసాల గడిపారు. జీవితం చాలా చిన్నది, 51 సంవత్సరాలు మాత్రమే జీవించారు వారు. అందులో 18 సంవత్సరాలు సినీ రంగంలో వచ్చే పూర్వం జైలు జీవితం అనుభవించారు. సో ఆ సందర్భంలో జైలు నుంచి విడుదలైన తర్వాత వారికి పెండేల గారు కలిశారని విన్నాం. శివకుమార్ చెప్తారు. ఆ సముద్రాలు అనుకుంటా బహుశా. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నారు. ఈయన ఏదో పోతున్నాయని పోయినాడు. పోతే ఈయన కూడా తీసుకుపోయి 18 ఏళ్ళు జైల్లో ఉంచారు. జైలు నుంచి బయటకు వచ్చాక సముద్రాలు కలిశాడు అప్పుడు. మద్రాసు పోయినాడు ఆయన. ఆ. సముద్రాల గారు ఇంత లేరు, సముద్రాల ఇంటికి పోయినాడు ఘంటసాల. పేకటి శివరాం అనే వ్యక్తి ఉండే, ఆయన కూడా సినిమా యాక్టరే. ఎవరండి మీరు, మీ పేరు ఏంది అనగానే నా పేరు ఘంటసాల అని చెప్పాడు పేకటి శివరాము. ఘంటసాల బాలరామే ఊర్లో లేడు ఆ టైంలో. మా సార్కు బంధువు కావచ్చు అని ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టి పడుకుని పెట్టాడు. సార్ వచ్చాడు పొద్దున, బాలరామయ్య గారు చెప్పాడు, మీ ఎవరో బంధువులు ఉన్నట్టున్నారు, పడుకుని పెట్టి ఆయన పిలు ఒకసారి అని పిలిచి అడిగాడు, మీరు ఎవరు అని. నా పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు నా పేరు, నేను ఇట్లా చౌడపల్లి నుండి వచ్చా, నాకు పాటలు పాడే అవకాశం ఇవ్వండి, వోకల్ డిప్లొమా చేశాను నేను. 2-3 చదివిపించాడు ఆయన. మా సినిమాలో ఒక వేషం ఉన్నది వేయండి అని ఒక చిన్న వేషం ఇచ్చారు. అట్లా ఆయన సినీ ప్రస్థానం స్టార్ట్ అయింది. లక్ష్మణ చిత్రంలో ఆయనకు డైరెక్ట్ సింగర్గా వచ్చింది. తర్వాత కీలుగురం 1949 ఆ టైంలో ఆయనకు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం వచ్చింది. ఆయన వెనుక తిరగలేదు. ఆయన హిస్టరీ అది ఘంటసాల గారి. ఎస్, హిస్టరీ బాగా చెప్పారు. పద్యాలు అద్భుతం. వెనకటికి పద్యాలు ఎలా ఉన్నాయంటే, కృష్ణరాయవర్లోది ఒక పద్యం వాడాలంటే ఒక 10 నిమిషాలు పట్టేది. వెనకటికి రాగాలాపన బావా ఎప్పుడు వచ్చి తీవని ఒకటే తిరిగి తీసేది ఆ టైంలో. వాటిని తక్కువ చేసిన వ్యక్తి మన ఘంటసాల గారు. తక్కువ చేయడం కాదు, అందులో బ్రహ్మాండమైన గమకాలు పెట్టి ఆ రాగాలను కూడా పాలిష్ గా మార్ధవంగా అందరికి అందేటట్టు తయారు చేశాడు. చాలా అద్భుతంగా, చాలా అందరికి అందేటట్టు తయారు చేసిన వ్యక్తి మన ఘంటసాల గారు. ఎస్వి రంగారావు లాగా, తర్వాత ఎన్టీ ఉదాహరణకు ఒక పాట వినండి. కృష్ణరాజు యుద్ధంలో రామారావు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. అలిగి తివా సఖీ ప్రియ తరక మానవ అనే పాట, ఇది ఎంత బాగుంటుంది ఆ పాట. అది ఎవరు పాడరు, బాగా కష్టం. తర్వాత శివశంకరి పాట 18 రోజులు ఆయన ప్రాక్టీస్ చేశాడు శివశంకరి పాటకు. ఇక్కడ సంగీత కచేరీ దర్యా ఆ పాట విన్నాడు వాళ్ళే. ఆయన ఎవరినైనా నాయన బాబు అని పిలిచి అనేది రాపు కొట్టకపోయేది ఎవరినైనా, ఇంత చిన్నవాడు కానీ ఎంత పెద్దవాడు కానీ. ఎస్, లక్ష్మీరాయన్ గారు, ఘంటసాల గురించి మిమ్మల్ని ఎంత అడిగినా కూడా మీరు అంత చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఘంటసాల పాటలతోటే బహుశా మీరు మీ గానం అనేది మొదలైందని. సో ఫస్ట్ టైం మీరు ఘంటసాల గారి పాట ఎప్పుడు విన్నారు, ఎలా విన్నారు, విన్న తర్వాత ఎలా ఫీల్ అయినారు? అది విజయ్ 1972 అనుకుంటా, 71, 72. అప్పుడు మా ఇంట్లో రేడియో ఉంది. రేడియోలో పాటలు, అంతకుముందు అయితే నాకు పాటలు వినే అవకాశం, నేను అప్పటికి 10 ఏళ్ళ పిల్లవాడిని. అప్పటి నుండి మా ఇంట్లో రేడియో ఉండడం మూలన ఎక్కువ వినే అవకాశం దొరికింది. అంతకుముందు ఇక్కడ రికార్డు పెడితే సినిమా టాకీస్లో, శ్రీకృష్ణ టాకీస్లో కూడా వాళ్ళు రికార్డులు పెట్టేది 7ంటికి మధ్యాహ్నం లోపల. అదే తినడం అంతే తప్పితే కానీ వేరే ఏమి ఉండకపోయాడు. అంతకన్నా చిన్న వయసులో కూడా ఒకసారి సీతారామ కళ్యాణం, అది సీతారాముల కళ్యాణం చూద్దాం రావాలండి అని అది ఇంకా చిన్న వయసులోనే విష్ణు సహస్రనామాలు అవన్నీ నేటిది ఎంఎస్ సుబ్బలక్ష్మి ఘంటసాల మాస్టర్ గారి గొంతు మరి రోజు వినడం ఎప్పుడు నాకు మన ఛాయ దొరికిందంటే, అవకాశం దొరికిందంటే, మా ఇంట్లో 1971, 72 కూడా రేడియో కొనుక్కున్నాం.
ఆ రేడియో ఉండేది. ఆ రేడియోలో నిత్యం పాటలు వినే అవకాశం వచ్చింది. అప్పటి నుండి ఒకసారి ఘంటసాల పాట విన్న తర్వాత ఇక ఆయన మెస్మరైజింగ్ గొంతుకు ఫిదా. అప్పటి నుండి ఆయన పాటలు అంటే నాకు ఇష్టం. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ ఐ వాజ్ 11 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి టీనేజ్ నుండి అప్పుడు ఆయన 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 గానం పట్ల నాకు చాలా ఇంట్రెస్ట్, అభిరుచి. మళ్ళీ తిరిగి పాడేటందుకు ప్రయత్నం చేసేవాడిని. అప్పుడు చిన్నపిల్లవాడిని. ఆయన కొద్ది గొప్ప అట్లా అనుకరించి పాడడం ఆయన వల్లనే నాకు మొదలైంది. సో ఘంటసాల గారి భక్తి పాటతోటి మనం మొదలు పెడదాం. కొన్ని పాటలు మనం డెఫినెట్గా గుర్తు చేసుకోవాల్సిందే. ఏ పాట విన్నా కూడా ఏదో డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోతాం, మనం అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే మనము ఎలాంటి స్ట్రెస్లో ఉన్నా, ఆనందంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, జర్నీ చేసినా కూడా ఘంటసాల గారి పాటలే ఎక్కువ వింటూ ఉంటారు ఎవరైనా కూడా. సో హ్యాపీనెస్ అనేది జీవితంలో రావాలి అంటే ఘంటసాల గారి పాటలు వింటూ ఉండాలి. సో ఘంటసాల గారి ఒక భక్తి పాటతోటి మరి అది వాతాపి వాడతారా ఏది వాడతారో ఒకటి ఝలక్ వింటుంది. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఇది వినాయక విజయం అనుకుంటా. వినాయక చవితి, వినాయక విజయంలో ఘంటసాల మాస్టర్ గారు మన గణపతి శ్లోకం తర్వాత పాట. వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం శ్రీవారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే. ఇట్లా వినాయక విజయంలో ఘంటసాల మాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా పాడారు. ఆయన అలంకరించడం కూడా కష్టమే. మనం సంగీతాభిమానం, ఘంటసాల అభిమానం కాబట్టి ఆయన పాట పాడుకుంటూ దాంట్లో మనం ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం. సో ఘంటసాల గారి పాటలు పాండరంగ మహత్యం కావచ్చు, భక్త తుకారం కావచ్చు, భక్త జయదేవ. ఎస్, భక్త జయదేవలో ముఖ్యంగా సంస్కృత పదాలు. అంటే జనరల్ గా ఏ సింగర్ అయినా కూడా పాడతాడు, చేస్తాడు, బట్ అలా సంస్కృత పదాలు నేను అనుకుంటా భక్త జయదేవుడు ఇక్కడి వాడు కాదు, ఉత్తర భారతదేశానికి సంబంధించిన కలకత్తా. సో బెంగాల్కి సంబంధించిన భక్త జయదేవ రాసిన సంస్కృత ఆ పాటలు మరి అష్టదేవుని జయపదులు మరి ఘంటసాల గాత్రం తర్వాతనే అది ప్రాచుర్యంలోకి వచ్చినాయని చెప్పడంలో సందేహం లేదనుకుంటా. ఎందుకంటే క్లాసికల్ సింగర్స్ లో చాలా పాడతారు, బట్ అది ఎవరికి కూడా యాక్చువల్ గా ఇవి అష్టదేవుని జయపదులు అనేది తెలియదు. ఘంటసాల గారు పాడిన తర్వాత హిట్ అయినాయి అనుకుంటారు. అష్టపదులు ఆయన చేయబట్టి తెలుగు వారికి, ముఖ్యంగా తెలుగు వారికి, ఎందుకంటే మిగతా వాళ్లకు అంటే సంస్కృతం కాబట్టి ఎవరైనా కూడా ఆస్వాదిస్తారు. దాంట్లో తెలుగు కాదు కదా, నార్త్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ అట్లాంటి భాషా భేదాలు వాటికి లేవు. ఎందుకంటే అది ప్యూర్లీ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్ బై భక్త జయదేవ. జయదేవుడు అష్టపదులు రాశారు. దాంట్లో కొన్నిటిని మాత్రమే మన ఘంటసాల మాస్టర్ గారు ఆలపించారు. భానుమతి ఆలపించింది ఒకటి, సుశీల గారు, ఇట్లా 8-10 దాకా మన కష్టపదులు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాంట్లో మాస్టర్ గారు వాడినవే టాప్ మోస్ట్ హిట్స్. సో యారమితో ఒకసారి. ఓకే. అనిల తరళ కువలయ నయనేనా తపతిన సా కిసలయ శయనేనా యారమిత వనమాలినా యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా వికసిత సరసిజ లలిత ముఖేన
స్ఫుటతిన సా మనసిజ విశిఖేన వికసిత సరసిజ లలిత ముఖేన స్ఫుటతిన సా మనసిజ విశిఖేన అమృత మధుర మృదుతర వచనేన అమృత మధుర మృదుతర వచనేన జ్వలతిన సా మలయజ పవనేన యారమిత వనమాలిన సఖీ యారమిత వనమాలిన. సో మీరు ఒకటి జగదభిరామ ఏదైనా పర్వాలేదు, ఒక చిన్న 2 విషయాలు చెప్తా ఆయన గురించి. పాటలు తప్పకుండా ఆయన కూడా ఒకటి అలా చిన్నది మనం పాడుతుంటాం కదా. కాండారు అటువంటిది ఏదన్నా విట్టా మనది ఘంటసాల మాస్టర్ గారి ఘంటసాల గారికి 1969 నుండి 72 దాకా సంవత్సర కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆస్థాన గాయకులుగా ఆయన పెట్టుకున్నారు. 1973లో హెచ్ఎం గారికి భగవద్గీత వాడారు ఆయన. అది నిజంగానే భగవద్గీత అనేది అది ఒక స్పెషల్ చాప్టర్ యాక్చువల్గా మ్యూజిక్ వరల్డ్లో. ఎక్సలెంట్. ఘంటసాల గారి గాత్రం నుంచి వచ్చిన ఒక అద్భుతమైనటువంటి అద్భుతం కాదు యాక్చువల్గా. భగవంతుడు శ్రీకృష్ణుడు వచ్చి చెప్తున్నట్టు స్వయంగా భూమి అనిపిస్తుంది. మీద మరి చెప్పాడా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే భగవద్గీత నిజంగానే ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా భగవద్గీత శ్లోకం ఒక్కసారి కనుక చెవులో పడితే ఆ మనిషి నిజంగానే నేను అనుకుంటా మానస సరోవరంలో వెళ్ళిపోతాడు. 1970లో ఆయనకు అమెరికా నుండి పిలుపు వచ్చింది. అమెరికా, యూరోపు, కెనడాకు అక్కడ ఆయన సంగీత పలు చోట్ల తిరిగి ఆయన కచేరీలు చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్ రాగానే సినిమా వాళ్ళు మొత్తం పాఠ్యమైదానంలో ప్రోగ్రాం పెట్టి చాలా భారీ ఎత్తున ప్రోగ్రాం మ్యూజిక్ డైరెక్టర్, సింగర్సు, మ్యూజిక్ డైరెక్టర్లు, దర్శకులు అందరు వచ్చి ఎవరి పాటలు వాళ్ళు రాసి పాడి ఆనందపరిచారు. ఆయనకు చాలా కలిపి అది కలిపి సత్కరించారు ఆయన. అయితే ఈ భగవద్గీత అనేది ఘంటసాల మాస్టర్ గారు ఇక అది నవ్వుతో భవిష్యత్తు ఎవరు పాడినా కూడా మళ్ళీ తిరిగి అట్లా రాదు. పాడినా కూడా అన్నారు యాక్చువల్గా అటెంప్ట్ చేశారు చాలా మంది చేశారు. బట్ అటెంప్ట్ చేసిన నాకు ఎవరు చేశారు వినిపించే. ఎందుకంటే అది ఒకసారి చెవులో పడ్డది అని అంటే తీర్థం అయిపోయింది. అది ఎవరు అమృతం అయిపోయింది. అంతే అమృతమే. శివశంకర్ పాటను గురుగారు 18 రోజులు ప్రాక్టీస్ చేసి పాడారు. ఇక పెండాల గారు మ్యూజిక్ డైరెక్టర్. ఓ టైంలో పడిపోతారు గురువుగారు అని చుట్టూ మ్యూజిక్ డైరెక్టర్ ఈయన పాడటానికి చుట్టూ కొంతమంది నిలబడ్డారు, గురుగారు పడిపోయేటట్టున్నాడు అని. సో అంత ఇమ్మర్షన్ అంటే నిమగ్నం అయిపోయి పాట లోపల మునిగిపోయి పాడడం అంతా కూడా తీసుకొని అని దాంట్లో ఈ గమకాలు సరిగమలు బాగున్నాయి దాంట్లో. గురుగారు పడిపోతారా అనేటట్టు ఉండే ఆ పరిస్థితి. ఆ పాటకు 18 రోజులు ప్రాక్టీస్ చేశాడు ఆయన. ఆ పాట ఆయన ఎక్కడ తీయలేదు, ఎక్కడ పాడలేదు కచేరీలో కూడా. వద్దు ఆయన ఈ పాట తీయలేను, నేను ఈ పాట పాడాను అసలు. అది ఇంత ఇష్టమైన పాట. నేనే 18 రోజులు ప్రాక్టీస్ చేశాను. అది పొరపాటు జరిగితే మళ్ళీ స్టేజ్ మీద నాకు అవమానం అవుతుంది ఆ పాట గిట్ట ఏమైనా అయితే. అంత మంచి పాట అని. ఈ పాట రికార్డింగ్ అప్పుడు రామారావు కూడా తీసుకుపోయినాడు, ఎన్టీఆర్ను కూడా. నాయన నువ్వు కూడా రేపు నీకు షూటింగ్లో లిప్స్ ఎలా ఆడుతున్నాయి అది నువ్వు చూద్దు కానీ అని రామారావు గారిని కూడా రికార్డింగ్ థియేటర్లో పాట చాలా మంచిగా చేశాడు. ఈయన చాలా బాగా పాడాడు. ఆయన అంత మంచిగా నటించాడు. ఆయన పాటకు ప్రాణం పోస్తే ఈయన నటనకు ప్రాణం పోసాడు. ఇద్దరు మళ్ళీ కొన్ని పాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, ఒకసారి డ్యూయట్స్కి వస్తే మనం చామంతి ఏమిటే దాని ముందు ఇప్పుడు మనం ఈ భగవద్గీత గురించి ఒక మాట్లాడుకోవాలి. దాంట్లో అర్జున విషాద యోగం, భక్తి యోగం, కర్మయోగం, ఇట్లా
ఇట్లాంటి యోగాలలో ఉన్నట్టు కొన్ని కొన్ని శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. మొదలుపెట్టుడే ఇంకా చాలా బ్రహ్మాండమైనటువంటి మొట్టమొదటి శ్లోకమే. ఎస్, మీరు అన్నట్టుగా ఇప్పుడు భగవద్గీత లోపల ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. బట్ ఆ ఘంటసాల ఆలపించిన ఆ శ్లోకాలు వింటే ఇంతే కావచ్చు భగవద్గీత అనుకుంటారు యాక్చువల్లీ. అంటే ఆ సెలెక్టెడ్ శ్లోకాస్ కూడా మనిషి జీవితానికి ఏ రకంగా ఉపయోగపడతాయి, పామరును కూడా వింటే దాన్ని ఎలా ఇన్స్పైర్ అవుతాడు, ఎలా మోటివేట్ అవుతాడు, భగవద్గీత సారాంశం ఏంది అన్నది ఆ స్టాంజర్స్ ఎన్నుకొని చక్కగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ దాన్ని తాత్పర్యం కూడా మరి మాటలలో అద్భుతంగా చెప్పాడు. అంటే అంటే గానం, శ్లోకం గానం చేయడం, తర్వాత దాని యొక్క తాత్పర్యాన్ని కూడా అంతే రసవత్తరంగా జనాలకు, శ్రోతలకు వినసొంపుగా మాట్లాడడం, వ్యాఖ్యానం కూడా ఒకటి శ్లోకం వస్తే ఒకటి చూద్దాం, ప్రయత్నం చేస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఇది ఘంటసాల గారు పాడినటువంటి మొట్టమొదటి శ్లోకం. తర్వాత పార్థాయ ప్రతిబోధితం తర్వాత ఇది వాడాడు. చాలామందికి పార్థాయ ప్రతిబోధితం అనేది నానుల్లో అంటే ధ్యాసలో ఉన్నా కూడా నోటికి వచ్చేది మాత్రం ఇది ఏది పరిత్రాణాయ సాధున. అది అందరూ కూడా ప్రతి వాళ్ళకు కూడా అది వినంగానే చెవులకు అట్లా ఉండిపోయింది మనసులో. మొదటి శ్లోకం అదైనప్పటికీ రెండో శ్లోకం దీన్ని కూడా జనాలకు అంటే ఒకసారి వింటే కనెక్ట్ అయిపోయి ఎప్పుడు మనం ఆ పార్థాయ ప్రతిబోధితం అనేది మనం ఎప్పుడు కూడా మనం అంటే చదివేటందుకు ప్రయత్నం చేయం, ఎందుకంటే అది ఇంకా హార్డ్ దీనికన్నా. అటువంటి దాన్ని అలా ఇది పరిత్రాణాయ సాధన అన్నట్టు ఇది మాత్రం కొంచెం సాఫీగా అల్లేస్తాం కాబట్టి అదే ఎక్కువ మంది పాడుతుంటారు. రసికరాజా సాంగ్ కూడా ఆయన ఏ ప్రోగ్రాంలు కూడా వాడలేదు. ఆయన జనరల్ గా ఇంతకుముందు చెప్పారు చూడండి, అదేది మన శివశంకరి కంటే ఎక్కువ యాక్చువల్ గా రసికరాజా, ఇంకా మది శారదాదేవి ఘంటసాల గారికి అతి టిపికల్ సాంగ్ అని ఆయనే చెప్పుకున్నాడు. చాలా అంటే చెప్పుకుంటాం కాదు, అది వింటే కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న గమకాలు, రాగాలాపనలు చాలా బాగా కొట్టు ఉంటుంది. హిందుస్థానీ సంగీతంలో బాణిలో కూర్చున్నటువంటి ఆ పాట చాలా ఒకటే రాగాలాపనలో అనేటువంటి అక్షరం మీద ఎన్నోసార్లు గమకాలు, మలుపులు, విరుపులు, సంగతులు అవన్నీ కూడా చాలా కష్టమైనటువంటి ఆ ప్రక్రియలన్నీ కూడా ఘంటసాల మాస్టర్ గారు చక్కగా ఒక్క చోట కూడా పొరపాటు లేకుండా అద్భుతంగా పాడాడు ఆ పాట. టాప్ మోస్ట్. శివశంకరితోని మనం పోల్చి చూసుకుంటే మది శారదాదేవి అనేది చాలా టిపికల్ సాంగ్, చాలా క్లిష్టమైనది పాడేటందుకు కూడా. ఆయన్ని వాళ్ళు స్వయం అనుభవంతో ఆయన చెప్పారు. దానికన్నా ఇది కొంచెం ఇంకా. ఇప్పుడు రామారావు గారికి ఘంటసాల రైట్ అయ్యండి నిజంగా చెప్పాలంటే. ఇద్దరికి ఈవెన్ నాగేశ్వరరావు కూడా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా యాక్టింగ్ చేసినప్పుడు కూడా ఘంటసాల పాటలు రామారావు గారు ఒక నిర్మాత పెట్టుబడి పెట్టి సినిమాలు తీసేది, చాలా పద్యాలు ఉండేది దాంట్లో. పౌరాణికం ఎక్కువ తీసేది రామారావు. నీకెందుకు బాబు నేను పక్కకున్నా అని భుజం తట్టేది నేను, నువ్వు మీరు ఏదైనా ఏంటి నేను పక్కకున్నా అని ఘంటసాల ఆయన అది చేసేది, భుజం తట్టేది. నేను పౌరాణికం అంత మొత్తం కూడా పద్యాలు కూడా నేను పాడతాను ఫ్రీగా. డబ్బులు తీసుకోలేదు. గ్రేట్. ఏ సినిమాలు అయినా ఒక 10-15 పాటలు ఉంటాయి, అట్లా వాడాడు ఆయన డబ్బులు తీసుకోకుండా. ఎన్ని పద్యాలున్నా ఉండని ఆ పద్యాలు డబ్బులు ఇవ్వని అవసరం లేదు. అంటే కళను పోషించేటటువంటి మనస్తత్వం కూడా ఉండాలి, గొప్ప మనసు ఉండాలి. కేవలం డబ్బుల ఆధారంగానే సినిమా పరిశ్రమ అంతా కూడా డబ్బులు ముడిపట్టి ఉంటుంది. ఘంటసాల మాస్టర్ గారి వ్యక్తిత్వంలో కూడా రామకృష్ణ సింగర్ నాడు కదా, ఆయన ప్రోత్సహించి కూడా ఘంటసాల గారి. ఎందుకంటే భక్త తుకారంలో ఫస్ట్ ఘంటసాల గారు అప్పుడే కొంచెం అస్వస్థతతో ఉన్న సందర్భంలో హైదరాబాద్ సింగర్ హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. అవునవును. అంజలిదేవి పిక్చర్ తీసుకున్నది. మొట్టమొదటి పాట ఉన్నది గనగన సుందర పాట. లేదమ్మా ఎవరు చేసిన వాడించుకో, మన వాళ్ళు ఉన్నారు కదా అంటే, మాస్టర్ మీరు బయటకు వచ్చినాక నేను ఎవరితో వాడియా
ఆమె అంతా Yes, అయితే ఆ సందర్భంలో షూటింగ్ డేట్స్ అన్ని కూడా ఫిక్స్ అయినాయి కనుక షూటింగ్ కోసం ట్రాక్ సింగర్ గా రామకృష్ణను శ్యామసుందర ప్రేమ మందిర ఆ పాట పాడించారు. పాడించిన తర్వాత కొంచెం మళ్ళీ రికవర్ అయిన తర్వాత ఘంటసాల గారు వచ్చి ఆ ట్రాక్ పాట విన్నారట. విన్న తర్వాత అంటే ఒక సింగర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే యాక్చువల్గా ఇది నేనే పాడాలి, ఇది అన్ని పాటలు నేనే పాడాలి అనకుండా నేను అనుకోలేదు. తర్వాత ఆ పాట విన్న తర్వాత ఇది చాలా బాగుంది పాట, ఇంతకంటే మంచిగా ఎవరు పాడలేరు అన్నట్టుగా సర్టిఫికేట్ ఇచ్చాడని స్వయంగా రామకృష్ణ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. సో ఆ భిక్షతోటి నేను ఎన్నో పాటలు పాడడం కూడా జరిగింది. సో ఘంటసాల గారే అంత అద్భుతంగా నన్ను అప్రిషియేట్ చేశారని చెప్పిన ఆ సందర్భం కూడా నిజంగానే మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. యాక్చువల్గా స్టూడియోకి వస్తే రామకృష్ణ గారు కూర్చొని ఉన్నారు, ఎవరు వచ్చి చెప్పారు ఘంటసాల గారు వస్తున్నారు, నిలబడ్డాడు. ఇక్కడ ఎవరు రా రామకృష్ణ ఎవరు రా అన్నాడు ఆయన. నేనే సార్ అన్నాడు నమస్కారం పెట్టి. నువ్వు పాడు, నేను పక్కకు చూస్తాను. ఆయన పాడుతుంటే ఇక తలకాయలా కొంచెం చాలా బాగా పాడుతున్నాడు అబ్బాయి కుర్రోడు. పాట అయినాక చాలా బాగా పాడావు, నా అంతటి వాను అవుతావు అని కితాబు ఇచ్చాడు నాకు. ఆయన ఎన్నడూ మర్చిపోలేదు రామకృష్ణ. ఈ సందర్భంలో నేను కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి ఏంటంటే, నేను విజయవాడలో ఇయర్స్ బ్యాక్ అంటే దాదాపు 3 decades బ్యాక్ మా అన్నయ్య ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసినప్పుడు అక్కడ ఒక లైబ్రరీయన్ ఘంటసాల అభిమాని, ఆయన కూడా పాటలు పాడుతుండే. అవనిగడ్డలో ప్రతి సంవత్సరం ఘంటసాల జయంతి తర్వాత వర్ధంతి సందర్భంలో ప్రోగ్రామ్స్ జరిగేది. సో ఆ టైంలో నేను ఆ లైబ్రరీలో కూర్చున్నా. ఆయన పేరు నాకు ఖచ్చితంగా గుర్తులేదు, శ్రీనివాసరావు అనుకుంటా బహుశా. లైబ్రరీలో ఆయన కూర్చున్నాడు, మాట్లాడుకున్నాం. అలా సడన్గా ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక వృద్ధుడు ఒక ఆయన వచ్చాడు అన్నట్టు. వచ్చిన తర్వాత ఒక కవర్ ఇచ్చి కవర్ ఇద్దామని వచ్చాడు ఆయన లైబ్రరీయన్కు. ఆయన ఏడి అని అడిగితే లేడు, బయటకు వెళ్ళాడని చెప్పాను. వెళ్ళిన తర్వాత ఆయన అట్లానే పక్కకే కూర్చున్నాడు, 10-15 నిమిషాల దాకా కూర్చున్నాడు. నేను పక్కకే కూర్చున్నాను. ఆ వచ్చిన వ్యక్తి అన్నాడు అంటే, బాబు నాకు సమయం అవుతుంది, ఈ కవర్ ఆయనకు అందజేస్తారని నా చేతికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కవర్ నేను ఏందో ముట్టలేదు, అక్కడే పెట్టాను టేబుల్ మీద. సార్ వచ్చిన తర్వాత, సార్ మీకు ఎవరో ఈ కవర్ ఇచ్చారని అన్నా. ఆయన ఏడు ఆ వ్యక్తి అని అన్నాడు. అంటే ఆ వ్యక్తి ఏమో సార్ వచ్చి వెళ్ళిపోయినాడు అన్నాడు. అయ్యో ఎంత పని చేసావు అని అన్నాడు. అంటే ఏంటి అని అంటే, ఏం లేదు, ఈ కవర్ ఏందో తెలుసా, ఇది ఘంటసాల గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అవనిగంటలో అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, పాటల పోటీలో. ప్రతి సంవత్సరం కూడా నాకే ప్రథమ బహుమతి వస్తుంది అందులో. సో అది ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా అన్నాడు. నాకు తెలియదు అని అన్నాడు. చాలాసేపు ఇక్కడే పక్కకి కూర్చున్నాడు. ఆయనతో మాటలు కూడా మాట్లాడలేదు, ఎందుకంటే వ్యక్తి తెలియనప్పుడు మనం ఎట్లా మాట్లాడతాం అంటే, ఆయన స్వయాన ఘంటసాల గారి మేనమామ పుల్లయ్య ఆయన పేరు అని చెప్పాడు. వెరీ నైస్. సో ఆ సందర్భంలో ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఆయన ఘంటసాల గారు జీవించి ఉన్న సందర్భంలో ఒక కచేరీలో, ఒక ప్రోగ్రాంలో ఘంటసాల వద్దకు వెళ్ళి, సార్ నేను మీ అభిమానిని, నేను కూడా పాటలు పాడతాను సార్ అని పాదాభివందనం చేస్తే ఘంటసాల గారు ఏమన్నారట అంటే, బాబు నువ్వు కూడా పాడతావా అంటే, ఎస్ నేను కూడా పాడతానంటే, నాకంటే బాగా పాడాలి నువ్వు అన్నమాట. అంటే ఎంతకంటే ఘంటసాల గారి కంటే బాగా పాడేవారు ఉంటారా అంటే, ఆయన యొక్క ఔదార్యం కానీ, ఆయనలో ఉన్న సింప్లిసిటీ కానీ, నిరాడంబర తత్వం కానీ దాంతో మనకు కళ్ళగట్టినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఘంటసాల గారు 100 చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే లవకుశ అప్పటికి ఇప్పటికి ఎవరు చెప్పబోతున్నాను. లవకుశ తీసాడు ఆయన, దానికి మ్యూజిక్ డైరెక్టర్ లవకుశ సినిమా. ఇద్దరు సింగర్ చేత సుశీల చాలా ప్రాక్టీస్ చేయించాడు. వసంత కూడా పట్టింది అనుకుంటారా, వాళ్ళ చేత బాగా ప్రాక్టీస్ చేయించాడు. అంత గొప్ప పోయింది సినిమా. నిజంగానే మీరు చెప్పినట్టుగా భగవద్గీత శ్లోకాలు కావచ్చు, తర్వాత ఘంటసాల గారు పాడిన ప్రతి ప్రైవేట్ ఆల్బమ్స్ కావచ్చు, భక్తి రసమైన పాటలు ఎన్ని విన్నా కూడా ఈ భగవద్గీత, ఈ లవకుశ చాప్టర్ ఇస్ డిఫరెంట్. బ్యూటిఫుల్ పిక్చర్. వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనస. అది కలర్ సినిమా అప్పుడు, అది ఫస్ట్ కలర్ సినిమా. అన్ని పాటలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అసలు వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్షన్ మీరు చెప్పినట్టుగా. అంతేకాకుండా మనం డ్యూయట్స్ ఒకసారి మనం మాట్లాడితే యాక్చువల్గా కొన్ని డ్యూయట్స్ మనం ఘంటసాల గారు 2 గంటలకు ఆయనకు రికార్డింగ్కు టైం ఉండేది మధ్యాహ్నం. ఆయన కారు పోకుంటే ఆయనకు ఒక హోటల్ ఉండేది, దాంట్లో ఒక దోశ తిని కాఫీ తాగి ఒక చుట్టూ తాగిపోయేది ఆయన. ఎందుకు గొంతు సాఫ్ కావాలని. పాడేటప్పుడు అదే ఏ సినిమాకి వచ్చినాడు, భక్త తెలుగులో ఒక పాట ఉంది,
అని చెప్తాడు. అందమే అందమైన ఆనందం పాటకు అరగంటలో ఇంటికి వచ్చాడు. అది. భార్య అడిగింది, ఏమండి అప్పుడే వచ్చారు అని. రికార్డింగ్ కాలేదు రికార్డింగ్ లేదా అని అడుగుతాడు. అడిగి ఉంటుంది. ఏమంది రికార్డు లేదా ఎవరు అప్పుడే వచ్చారు కానీ వాళ్ళ భార్యతో అన్నాడు, అప్పుడే అయిపోయింది. సింపుల్ పాట అది, నాకు తొందర ఎక్కింది వాళ్ళ మ్యూజిక్ మొత్తం వాళ్ళు చాలా బాగా పనిచేశారు, నాకు ఒకటే ఆనందం single ఉన్నది take లోనే అయిపోయింది. అని వాళ్ళ భార్యతో చెప్పుకొని ఆనందపడ్డాడు. అది. సో అందమే ఆనందం అనే పాట. సో ఇప్పటికీ అందమే ఆనందం అంత సింపుల్ అని ఆయన అన్నాడట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పోయి పాడి వచ్చాడు. మరి ఇప్పటికీ చాలా మంది ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు, ఆ పాట పర్ఫెక్ట్ గా పాడలేకపోతారు. అది అసలు మాస్టర్ గారు వేరే వాడు పాడలేరు. అది. ఆయన ముందు ఒకసారి ఆ పాట పాడదాం. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలిమోహన రాగం, ఒడిలో చెలిమోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం. ఓహో ఓహో అయితే ఆయన ఈ పాట సీనియర్ సముద్రాల గారి కొడుకు జూనియర్ సముద్రాల గారు దీన్ని రచించడం జరిగింది. అది అప్పుడు ఒక సందర్భంలో కూడా ఘంటాల మాస్టర్ గారు అన్నట్టు ఇట్లా హాయిగా పాడుకునే పాటలు అంటే నాకు చాలా ఇష్టమయ్యా, ఏ శ్రమ లేకుండా పాడలేస్తాను. ఇది కానీ తోటలు నారాజు అది ఏకవీరులు అదే అంటే ఆయనకు చిన్న అంటే చాలా స్లో సాంగ్స్ అంటే ఘంటాల మాస్టర్కి చాలా ఇష్టం. అని కొంచెం అంత టెన్షన్లో పాడడం కన్నా మనసుకు హాయిగా నచ్చినట్టు పాడడం అది చాలా నాకు ఆనందం అనిపిస్తుంది అన్నారు. అట్లానే ఇంకో పాట మహామంత్రి తిమ్మర్స్ లోపల మోహన రాగమ, అది ఈ టాప్ మోస్ట్ ఆయన సొంత ప్రయోగం చేసి సంగీత స్వరాలను మార్చి పాడి దానికి న్యాయం చేయాలి. గ్రేట్. ఇంకో విషయం ఏంటంటే ఎర్రకోట వీరుడు సినిమా తీస్తున్నారు. వాళ్ళ ఘంటసాల గారి పెద్ద అబ్బాయి విజయ్ కుమార్, ఆయన 16 ఏళ్ళు అప్పుడు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆ పిక్చర్లో ఘంటసాల పాట పాడాలి. కొడుకు వచ్చాడు, కొడుకుతో అన్నాడు, ఏమండి మ్యూజిక్ డైరెక్టర్ గారు నా పాట ఏ స్థాయిలో ఉన్నది అది చెప్తారా? కొడుకు అని చూలే ఆయన, మ్యూజిక్ డైరెక్టర్ చూశాడు, కొడుకుని చూలే ఆయన. దాని ట్రాక్ ఎట్లా ఉంది చూపెడతావా అని చెప్తే ఘంటసాల దాన్ని పూర్తి కంప్లీట్ చేశాడు ఆయన. వెరీ నైస్, వెరీ గ్రేట్. ఆయన తండ్రి అని చూడలే, ఈయన కొడుకుని చూడలే. సో డెడికేషన్ అంటే సిన్సియారిటీ, ఒక డ్యూటీలో సంగీతానికి వాళ్ళ అబ్బాయి అప్పుడు 16 ఏళ్ళు, వాములు ఏమి ఉండకుండా. వాళ్ళ అబ్బాయి కూడా 16 ఏళ్ళు అప్పుడు. విజయ్ కుమార్, ఘంటసాల విజయ్ కుమార్ సంతోషపడ్డాడు, మా అబ్బాయి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని సంతోషపడ్డాడు. ఏ తండ్రికైనా కూడా ఆయన స్వయంగా సంగీత విద్వాంసుడైనప్పటికీ అక్కడ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నటువంటి కొడుకును అతని స్థానాన్ని గౌరవించి ఆయన చెప్పినట్టే ఆ పాట పాడడం రియల్లీ గ్రేట్. అని మ్యూజిక్ కానీ పాటకు ఇండస్ట్రీకి క్రమశిక్షణకి ఎంత ఇంపార్టెన్స్ అనేది. మీరు అన్నట్టుగా సినీ నేపథ్య గాయకునిగా ఉన్న తరుణంలో కాకుండా ప్రైవేట్ పాటలు కూడా చాలా న్యాయం చేశారు. ముఖ్యమైన పాటలు ప్రైవేట్ లో వెంకటేశ్వరుని మీద వచ్చిన ప్రతి పాట కూడా ఆనిముత్యమే. ఇప్పటికి కూడా ఎన్ని వెంకటేశ్వరుని పైన ఎన్ని పాటలు వచ్చినా కూడా ఇప్పటికీ ఘంటసాల గారి పాటలే టాప్ లిస్ట్ లో ఉంటాయి. ఇప్పటికి కూడా ఉంటాయి. ఏడుకొండల స్వామి ఎక్కడ ఉన్నాయి, నమో తిరు వెంకటేశ్వర, అన్ని పాటలు ఉన్నాయి, నమో వెంకటేశ్వర. అయితే బద్రిరాజు అనేటైనా టీడీలో ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీలో కూడా తిరుపతి దేవస్థానం యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే ఆయన ఈ బద్రిరాజు అనేటైనా ఈ పాటలు ప్రైవేట్ పాటలనే రాశాడు వెంకటేశ్వర స్వామి మీద. దానికి ఘంటసాల మాస్టర్ గారు ఆయన స్వరపూర్చుకొని పాడడం జరిగింది. కానీ రియల్లీ
ఎవరు ఇప్పుడు కూడా మనం తిరుపతికి పోయినాం అనుకోండి ఆయన పాటలే. ఎక్కడ పోయినా కూడా మనం వెంకటేశ్వరుడి మీద పాట పాడాలంటే ఘంటసాల మాస్టర్ గారు తప్పకుండా యాదకి వస్తారు చిన్న ముక్క. సో ఇవన్నీ ఏం చర్చించినా కానీ దేవదాసు సినిమా పాటలు మాత్రం సృష్టించింది. విజయ్ గారు 1953లో దేవదాసు విడుదలైంది. చాలా పాటలు పాడాడు ఘంటసాల గారు దాంట్లో. మళ్ళీ ఆయనకు 73 74 ప్రేమ్ నరసింహ వచ్చింది. 20 ఏళ్ళ తర్వాత నాకు ఈ పాట వచ్చింది మళ్ళీ. సిమిలర్ సాంగ్స్ అంటే అదే సిచ్యువేషన్ సాంగ్. 1953లో వాడిన పాటలు ఇప్పుడు నాకు 74లో వచ్చిన నాకు 20 ఏళ్ళ తర్వాత చాలా ఆనందపడ్డా. ప్రేమనర్లో వాడి ఓడిపోలేదు తర్వాత మనసు గతి ఇంతే మీరు చెప్పారు. అదే సిచ్యువేషన్ సాంగ్స్ అంటే చాలా సంవత్సరాల తర్వాత అంటే పోల్చుకోవడం అంటే కూడా ఒక సింగర్ సంవత్సరాల తర్వాత ఇలాంటి పాటలు మళ్ళీ వచ్చినాయి తనకు తానే. ఘంటసాల గారితో పాడింది ఎక్కువ సింగర్ అంటే లేడీ సింగరు సుశీల గారు ఎక్కువ పాడాడు. సుశీలని మెయిన్ లీలా గారు కొన్ని, సుశీల గారు చాలా సుశీల తర్వాతనే వేరే ఎవరైనా వస్తారు. సుశీల తర్వాత ఎవరైనా సుశీల బాగా పాటలు పాడింది. తర్వాత మెయిన్గా పాడిన సింగర్లలో ఎక్కువ పాటలు పాడింది లీలా, లీలా. తర్వాత జిక్కి వాడింది. తర్వాత ఈ లరీశ్వరి కూడా వాడింది. అందరూ ఫోటోలు పెట్టారు కదా, ఒక 20 మంది ఉన్నారు. వసంత వాడింది, చాలా మంది వాడారు. జానకి వాడింది, బాగా వాడింది. ఎక్కువ పాటలన్నీ సుశీలమ్మ గారితో. ఒకటి రెండు డ్యూయెట్స్ మనం పాడుకోవాలి సందర్భంలో. డ్యూయెట్స్ లోపల అది ఘంటసాల మాస్టర్ గారికి ఇష్టమైంది. చాలా అంటే స్లోగా ఉన్నటువంటి పాట ఏకవీరులో ఉన్నది. ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా స్లోగా ఉంది. తోటలు నా రాజు ఆ పాట బాగా డ్యూయెట్ సుశీల ఘంటసాలది. నారాయణ రెడ్డి గారు రాశారు ఏకవీర, మొత్తానికి ఆయనే రాశారు. బాలు పాట నాకంటే చిన్నప్పటి నుండి ప్రతి రాత్రి బాలు ఘంటసాల ఇద్దరు కలిసి పాడారు. ఈ పాట నేను ఘంటసాల మాస్టర్ అది నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. మనకి ఇష్టమైన ఎక్కువ గ్యాప్ ఉంటే ఎక్కువ పాడే ప్రయత్నం చేస్తుంటాం. కొంచెం మంచిగా వాడే వాటికన్నా మంచిగా వాడే ప్రయత్నం చేస్తుంటాం. తోటలో నారాజు తొంగి చూచెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. తోటలో నారాజు తొంగి చూచెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. తోటలో నారాజు. ఘంటసాల మాస్టర్ గారు అన్నటువంటి ఈ చరణంలో చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను, పాటల ధర రాగ భావనలు కన్నాను. చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను, పాటల ధర రాగ భావనలు కన్నాను. ఎలనాగ నయనాల కమలాలలో దాగి, ఎలనాగ నయనాల కమలాలలో దాగి, ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను. ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను. ఆ పాట నాలో తీయగ మ్రోగని, ఆ పాట నాలో తీయగ మ్రోగని, అనురాగ మధుదారయై సాగని. తోటలో నారాజు తొంగి చూచెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. అంటే ఆయన పదాలను ఎంత బృంభణంగా మంచిగా అంటే మధురంగా అనడం అనేది మాస్టర్ గారి గొంతులోనే ఉన్న కంఠం మధురంగా ఉండడం చాలా చాలా రేర్గా చూస్తాం. అది అంటే చాలా చాలా దొడ్డుగా ఉన్న సందర్భంలో మగవాళ్ళది అంత మెలోడియస్గా అనిపించదు. బట్ కొద్ది మందికి మాత్రమే సాధ్యం. ఆయన గొంతులో ఒక ప్రత్యేకమైన జీరం ఉంది. ఎంత దొడ్డుగా ఉన్నా కూడా ఒక సన్నగా తీగ లెక్క వెనుక నుండి అది వస్తుంటుంది అన్నట్టు, దాంట్లో కలిపి వస్తుంటుంది తీగ, వినసొంపుగా ఉన్నటువంటి తీగ ఉంటుంది, దాన్ని జీరా అంటాం.
ఆ జీర మన మధురమైనటువంటి జీర ఉంది. అందుకోసమనే అది ఎవరి గొంతులో లేదు. ఆయన ప్రత్యేకత, ఆయన దాని కడుపు నుండే వచ్చినప్పుడు భగవంతుని దగ్గర అడిగి తెచ్చుకున్నాడు కాబట్టి ఆయనకి సాధ్యమైంది. అందుకోసమే ఆయన పాటలు మనం ఎంత పాడినా కూడా మనం పాడుకుంటాము అది, కానీ ఆయన పాట లెక్కనే అందులోనే అదే విధంగా ఆనందం పొందుతాము. అంతేగాని పాడిన దానికంటే ఆయన పాట వినడే ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది. అది గ్రేట్ ఘంటసాల మాస్టర్ గారు. మనం పాడుకుంటే మనకు ఆనందం దొరుకుతుండొచ్చు. ఆయన లెక్క మనం పాడుకుందాం, మనం పోల్చి చూసుకుంటున్నాం. అంతేగాని అది ఆ మెట్టుని మనం అందుకోలేము ఎప్పటికీ. మన గొంతు మనది. అది ఘంటసాల మాస్టర్ గారి ప్రత్యేకత. ఇంకా దీంట్లో ఒక 2-3 మనం ఘంటసాల వంటి వ్యక్తి దొరకడు మన తెలుగు వారి అదృష్టం. వ్యక్తిత్వం మన అదృష్టం అని చెప్పాలి. తెలుగు వారి అదృష్టం. అటువంటి మహానుభావుడు, అటువంటి కంట ఉన్న వ్యక్తి మన తెలుగువాడే పుట్టడం, తెలుగువాడి పుట్టడం అది తెలుగువారికి ఎంతో ప్రఖ్యాతి అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే పూజ చేసేవాళ్ళు కూడా పూజ ఎట్లా చేయాలో తెలియదు, కానీ ఘంటసాల పాటతో పూజ చేస్తారు. అవునా, పూజ చేయడం, శ్లోకం చదవడం, ఎవరికైనా శ్లోకాలు ఎట్లా ఘంటసాల లేని గుడి ఉండదు పాటకు. ఏ గుడిలోనైనా ఘంటసాల గారి పాట వినిపించండి, కనీసం ఏదో ఒక పాట వినిపిస్తున్నాం. వినని వ్యక్తి కూడా ఆయన గొంతు రోజు వినే వ్యక్తి ఉంటాడు. ఎక్కడో చోట నీకు వినబడుతూ ఉంటుంది ఆ గొంతు. ఇప్పుడు 20 సంవత్సరాలు చూస్తున్నాం మనం టీవీలో. బాలు గారు పాట తీయ పెట్టారు కదా, చిన్నపిల్లలు కూడా పుస్తకం లేకుండా ఘంటసాల గారి పాటలు పాడుతున్నారు. అంటే వాయిస్ యొక్క అట్రాక్షన్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఉన్నది ఆ పాటల మీద, ఆయన గొంతు మీద. ఎంత మనం ఇప్పుడు 20 సంవత్సరాలు చూస్తున్నాము. చిన్న పిల్లలు 10 ఏళ్ళు ఘంటసాల మాస్టర్ గారు మన అసంటి ఏజ్ వాళ్ళమే. ఇప్పుడు నా ఏజ్ నాకు 50. నా అసంటి వ్యక్తే బుక్ లేకుండా వాడాడు. 10 ఏళ్ళ పిల్లవాళ్ళు ఏం లేకుండా ఘంటసాల గారి పాటలు పాడుతున్నారు. వాళ్ళ ఎంత అదృష్టం. అటువంటి గాయకుడు, చెరగని ముద్ర వేసినటువంటి గాయకుడు మాస్టర్ గారు. ఆయన ఒకటి కాదు, ఆయన ప్రయోగాలు, దండకాలు కానీ, శ్లోకాలు కానీ, తర్వాత మన హరికథలు కానీ, బుర్రకథ కానీ, ఏది చెప్పినా కూడా ఘంటసాల మాస్టర్ గారు ప్రత్యేకం. ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేక విషాద గీతాలకు పెట్టింది పేరు, భక్తి గీతాలకు పెట్టింది పేరు, లాలిత్యం ఉన్న పాటలు, లాలి పాటలు, తర్వాత శ్లోకాలు అయితే చెప్పే అవసరమే లేదు. గొంతులో ప్రతి పాట కూడా ఇప్పటికీ కూడా అది ఈవెన్ మనము వినని పాట కూడా చాలా ఘంటసాల గారి ఉన్నాయి మనకి ఇప్పటికి కూడా. అవి కూడా మనం వెతికి మరొకసారి వింటే మనం కూడా మళ్ళీ కొత్త పాట రిలీజ్ అయింది అన్నట్టుగా ఎంజాయ్ చేస్తుంటాం. సో అది ఆ గంటల్లో ఉన్న మాధుర్యం అంత గొప్ప. ఎందుకు బుర్రకథలు ఎంతో మంది చెప్తారు, మాస్టర్ గారు చెప్పి వినరా భారత వీర కుమార విజయమనేదేనా. మరి మనం ఎంతోమంది బుర్రకథలు వింటాం, ఏమని రోజు రేడియోలో వస్తుంటే మనకు అది ఇష్టం ఉండదు. మాస్టర్ గారు బుర్రకథ చెప్తే ఓకే, అది మనం వింటాం. సినిమాలో ఉంది అది. బుర్రకథే కాదు, హరికథ కూడా ఎంతో మంది సినిమాలో హరికథ ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడు. మరి మనం ఎంతో మంది కళాకారులు, హరికథ కళాకారులు ఉంటారు కదా, టీటీడీ వాళ్ళు ప్రసాదం చేస్తుంటారు. ఇంకా మాస్టర్ గారు ఇటువంటి 2-3 హరికథలు చెప్పినా మంచిగా ఉండు, మొత్తం హరికథలు మనం 5 నిమిషాలే విన్నాము, విన్నది ఇంకో గంట చెప్తే మంచిగా ఉండు అని అనిపించే విధంగా ఆయన అంత మధురంగా ముక్క ఘంటసాల గారి లిస్ట్ ఉన్నది. 108 సినిమాల జాబితా ఉన్నది నా దగ్గర. తెలియని జాబితా, అది విడుదల కాలేదు. 108 సినిమాలు అంటే ఎన్ని పాటలు ఉండాలి? ఈ బుక్ దొరుకుడు నా అదృష్టం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నది దీంట్లో. ఈ బుక్ కాకుండా నేను కూడా చాలా బుక్స్ మీకు చదవడానికి ఇచ్చా. దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ చాలా అమ్మాయిలు, ఆయనకు 2 అబ్బాయిలు. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే 2 అబ్బాయిలు పోయినారు. ఘంటసాల రత్నాకర్ మొన్న రీసెంట్ గా 6 నెలల క్రితం వాళ్ళ అబ్బాయి పోయినాడు. కానీ వారి సతీమణి కూడా అన్యోన్యంగా సంస్కృతంలో ఆ శ్లోకాలు వల్లించేటప్పుడు తప్పులు అవి కూడా రెక్టిఫై చేయడం. అంటే ఆయన భగవద్గీత ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఎవరి దగ్గరకు పోయినాట. నేను ఇట్లా భగవద్గీత పాడదాం అనుకుంటున్నాను, ఎవరి దగ్గరకు పేరు తెలియదు. నాయన నువ్వు చేసేది మంచి పని, శంకరాచార్య టెంపుల్లో అది వేస్తే బాగుంటుంది. ఇంటికి వచ్చి రోజుకొక శ్లోకం వాళ్ళ భార్యకు అప్పచెప్పి మొత్తం రికార్డ్ చేశారు 1973లో. ఆయన చనిపోయినాక 74లో అది విడుదలైంది భగవద్గీత. బయటకు వచ్చి మన అదృష్టం కాదు అది. ఎంతకంటే ఎక్కువ ఆయన వెళ్ళలేకపోయినా కూడా
రికార్డు చేసిన తర్వాత హరికథ విషయం ఏదో చెప్తాను. హరికథ చాలా మంది కళాకారులు చెప్తుంటారు, కానీ వాగ్దానంలో హరికథ వింటే మనకు మాస్టర్ గారు కూడా 10 హరికథలు కూడా రికార్డు చేసి పెడితే మంచిగా ఉండు. ఇది ఒకటి చిన్న ముక్క వాడాడు, చిన్న ఏదో సినిమా పాటలు 5 నిమిషాలు 10 నిమిషాల కథ చెప్పాడు, కానీ వాస్తవంగా ఇటువంటి హరికథలు ఒక 10 హరికథలు ఘంటసాల రికార్డు అంటే గ్రామఫోన్ రికార్డు, సినిమా పాటల రికార్డులు ఎక్కువ 10 హరికథలు కూడా రికార్డు ఉంటే మంచిగా ఉంటుండే. మనం పార్వతీ కళ్యాణం, గిరిజా కళ్యాణం, సీతా కళ్యాణం ఇటువంటివన్నీ బాగుంటుండే కదా. ఎంతోమంది కళాకారులు వాళ్ళు వినే కాక ఘంటసాల మాస్టర్ నోట వింటే ఎంతో ఆనందం అనిపిస్తుంది అనేటువంటి నాకు చిన్నప్పుడు అట్లానే అనిపించేది హరికథ వింటుంటే. నేను అది కష్టం, చాలా కష్టమైందైనా కూడా దాన్ని బట్టి మరీ విని నేను పుస్తకాల్లో నేను రాసుకోలేదు, విని ఏదో కొద్ది గొప్ప దానికి పాడేటందుకు ప్రయత్నం చేశా. దాన్ని మీ ముందు ఇప్పుడు నేను పాడి వినిపిస్తా. శ్రీనగజాతనయం సహృదయం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం. శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏవైనా సిద్ధం. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాది వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందరమూర్తి. ఆహా, అతడు ఎవరయ్యా అంటే రఘురాముడు, రమణీయ వినీల ఘనశ్యాముడు, వాడు నెలరేడు సరిజోడు మునగాడు, వాణి మొగము మగమీల నేలురా, వాణి నగవు రతనాల జాలురా, వాణి మొగము మగమీల నేలురా, వాణి నగవు రతనాల జాలురా, వాణి చూచి మగవారలైన మైమరచి మరుల్గొనెడు మరుడు మనోహరుడు రఘురాముడు, రమణీయ వినీల ఘనశ్యాముడు. ఆయన ప్రయత్నం చేస్తుంటాం కానీ ఎక్కడో చోట మనకు తప్పులు దొరుకుతూనే ఉంటాయి. మన సంతృప్తి కోసం అని చెప్పి ఆయన వాడింది మనం వినడం, పిక్చరైజేషన్ నిజంగానే రేలంగి హరికథ చెప్పిన విధానం కూడా ఘంటసాల గారికి మీరు అన్నట్టుగా ఆయన మనకు దొరకడం ఎంత అదృష్టం అన్నారు కదా. పిక్చర్ ఆయన దొరకడం ఎంత అదృష్టమో ఆ కాలంలో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమా తీసే డైరెక్టర్స్, నటన చేసే బాణీకారులు వాళ్ళంతా కూడా లిరిక్స్ నిజంగానే రక్తి కట్టించారు. అందుకే మనం అన్ని కూడా ఎంజాయ్ చేసాం. మనం మొన్ననే విజయ్ మన డిస్కషన్ లో చెప్పుకున్నాం, సిరివెన్నెల గారు మరణించినప్పుడు వారికి శ్రద్ధాంజలి అప్పుడు కూడా శ్రీశ్రీ అనేటువంటి ఒక విప్లవ కవి, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి కవి ఇటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి హరికథ రాయడం అనేది రియల్లీ ఎవరో ఊహించరు. అలానే వేటూరు సుందరమూర్తి గారు కూడా ఒక అన్నమయ్య లెవెల్లో ఒక కీర్తన రాశాడు. దాన్ని కూడా ఈ మాస్టర్ గారి దీని జయంతి సందర్భంగా ఆ లెవెల్లో కూడా ఇప్పుడు రాసేటటువంటి కవులు ఎవరన్నా ఉన్నారంటే ఇట్లా మనం అంతకుముందు సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెలలో విధాతలకు రాసినట్టే వేటూరు గారు కూడా అంతకుముందు తెల్లవారదేమో స్వామి అనే పాటను రాశాడు. అది ఒక చిన్న ముక్క పాడి వినిపిద్దాం, ఎందుకంటే ఈ సందర్భంగా అంత లెవెల్లో అంత సంగీతపరమైనటువంటి పాట ఒక కృతి లెవెల్లో, కీర్తన లెవెల్లో, అది సాధారణంగా ఆనందమయ కీర్తనం అదో ఇదో అనుకుంటాం, త్యారా స్వామి కృతి అనుకుంటారు. కానీ వాస్తవానికి వాళ్ళ ఆ మహానుభావుల లెవెల్లో రాసినటువంటి మన వేటూరు గారిని కూడా సుందరమూర్తి గారిని కూడా ఒక్క నిమిషం స్మరించుకొని ఆయన తరఫున కూడా మన ఘంటసాలకు నివాళులు అడిగిద్దాం. తర్వాత ఆ పాట ఏంటంటే తెల్లవారదేమో స్వామి, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు, తెల్లవారదేమో స్వామి, చెలువమునేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు, చెలువమునేలగా చెంగటలేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరవై కలల జడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేమో స్వామి. ఇది నిజంగా రామూర్తి గారు ఆయన మహానుభావులు. ఆయన అన్నమయ్య లెవెల్లో ఈ కీర్తన రాశాడు. దానికి జీవం పోసి పాడింది మన జేసుదాస్ గారు. చాలా అద్భుతంగా గానం చేశారు. ఒకటి యాక్చువల్గా మనం ఎన్ని చర్చించిన ఎన్ని చేసినా కూడా Yeah. ఇప్పటికి ఒక టైటిల్గా ఒక ప్రోగ్రామ్ కూడా హిట్ అయింది పాడుతా తీయగా ఘంటసాల గారే పాడారు. మూగ మనసుల లోపల ఆ పాట మనం ఒకసారి స్టార్ట్ చేసుకొని ఘంటసాల గారికి నివాళి అర్పిద్దాం. అంతేకాకుండా చెప్పాలంటే ఇలాంటి చర్చలు మనం మధ్య మధ్యలో చేస్తూనే ఉన్నాం. ఓ సందర్భంలో మనము డెఫినెట్గా డ్యూయట్స్ గురించి, ఓ సందర్భంలో పద్యాల గురించి, ఓ సందర్భంలో మనం డెఫినెట్గా యాక్టింగ్ చేసిన యాక్టర్స్ గురించి అన్ని కూడా మనం చర్చిద్దాం. మీరు డెఫినెట్గా ఎంత చర్చించినా కూడా ఎంత టైం అయినా సరిపోదు. సో మాస్టర్ గారి గురించి మాట్లాడాలంటే రోజులు కాదు, జీవితాలు మాట్లాడడం పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దీంట్లో నేను ఇంకొక పాట ఆయన చాలా ఇష్టమైంది ఆయనకు. లాస్ట్గా ముగింపు ఇదే సినిమాలో. నేను చిన్నప్పుడు నాకు 6వ తరగతిలో ఉన్నప్పుడు నాకు 11 ఏళ్ళు. మూగ మనసుల సినిమా గోదావరి లోపల చూసా. అదే తడకల టాకీస్ లోపల అప్పుడు కూడా చాలా ఇంప్రెస్గా అనిపించింది. అప్పట్లో ముద్దబంతి పువ్వులు, వండర్ఫుల్ సార్. అది కూడా చిన్న ముక్క మాస్టర్ గారికి ఇష్టమైంది. అది ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో పూల దండలో దారం దాగుందని తెలుసును. పాలగుండెలో ఏదో దాగుందో తెలుసునా. ఆ పూల దండలో దారం దాగుందని తెలుసును. పాలగుండెలో ఏదో దాగుందో తెలుసునా. నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ విజయ్. మమ్మల్ని ఇద్దరిని కూర్చుండబెట్టి ఇటువంటి కార్యక్రమం ఎన్నో ఇన్ఫర్మేషన్ ఎంతో తెలియని ఇన్ఫర్మేషన్ శివ ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. ఫ్యూచర్లో చాలా చాలా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. మా ద్వారా మీ ద్వారా కొన్ని విషయాలు, మా ద్వారా కొన్ని